అందరికీ నమస్కారం. ఫ్లూటు జింక ముందు కూడు, సింగం ముందు కాదు. కత్తితో కాదురా, కట్టి చూపుతో చంపేస్తా. ఇలాంటి పంచలాగా ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది, కానీ వేరెవరు చెప్తే బాగుంటుంది. బాలయ్య అంటే పాజిటివిటీ అండి. నెగిటివిటీ ఆయన దగ్గర వద్దు కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఆ సంతోషం, ఆ నవ్వు, ఆ పాజిటివిటీనే ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే, వేరు ఎవ్వరూ లేరు. బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు, అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో 50 years కంప్లీట్ చేస్తుంటారు. దానికి నా అభినందనలు. ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాక్ట్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా ఇంకా 75 years కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను. ఐ లవ్ యూ బాలయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజనీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బాలయ్య బాబు గారు అంటే కేవలం మనకి సినిమా హీరోనే కాదు, నిజ జీవితంలో కూడా మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ప్రస్థానం? అన్నదమ్ముల అనుబంధంతో మొదలైన బాలయ్య బాబు గారి ప్రయాణం తెలుగు తెరపై ఒక సింహంలా గర్జించింది. నాటి మంగమ్మ గారి మనవడు, ముద్దుల మేనల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి ఒకవైపు ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ చూపించగా, మరోవైపు శ్రీరామరాజ్యంతో భక్తి గాథలతో అలరించారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తిరగరాశారు. లెజెండ్గా మారి అఖండ శక్తితో మాస్ను కదిలించారు. వీరసింహారెడ్డి గర్జన, భగవంత కేసరి శౌర్యం ఒకటా రెండా, డాకు మహారాజ్ కథ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా, అఖండ 2 ఇలా ఎన్ని విధాలుగా చెప్పినా బాలయ్య బాబు గారు మన మనసులకి ఎంతో దగ్గరైన మనిషి. 50 ఏళ్ల కెరియర్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారత సినిమాలో లెజెండరీగా నిలిచినందుకు గాను ఈరోజు మన నందమూరి బాలకృష్ణ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న అద్భుతమైన తరుణం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఏవీ ప్లీజ్.
Absolutely. Ladies and gentlemen, congratulations and more power to you, sir. అందరూ ఒకవైపు, మన బాలయ్య గారు మరోవైపు అంటూ ఉంటారు పెద్దలంతా, అభిమానులంతా. ఆయన స్టైలు, ఆయన ఆలోచన, ఆయన తత్వం అన్నీ ప్రత్యేకం. పెద్దవాళ్ళకి పెద్దవాడు, చిన్నవాళ్ళకి చిన్నోడు. సినిమా రంగంలో తండ్రి వారసత్వానికి నిజమైన వారసుడు. నటనలోనూ, రాజకీయాల్లోనూ, ప్రజాసేవలోనూ ఆయనకు ఆయనే సాటి. చిన్నపిల్లవాడి మనస్తత్వం, దయతో నిండినటువంటి హృదయం. సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు, రాజకీయాల్లో తండ్రి వారసత్వానికి నిఖార్సైన వారసుడు. నందమూరి తారక రామారావు గారి కలల సాకారానికి నిలువెత్తు నిదర్శనం. అటు సినిమా కావచ్చు, ఇటు రాజకీయం కావచ్చు, ఏ రంగమైనా సరే ఆయన భిన్నం. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన, ఇటు తెరపై మాస్ గర్జన చేసిన బాలయ్యే ఒక్కరే ఉంటారు. దట్ ఈస్ ఆర్ NBK. Ladies and gentlemen, with great pride, let me take this honor to welcome Dr. Olaji Elizayar, Joint Secretary, World Book of Records, to kindly come up onto the stage. Hearty welcome, sir. Dr. Olaji. And I also take the pleasure to welcome the CEO of World Book of Records, Mr. Santosh Shukla, to kindly come up onto the dais. Mr. Santosh Shukla, a hearty and a warm welcome to you, sir. I now take the pleasure to welcome Honorable Minister Sri Nara Lokesh Garu onto the stage, please. A hearty and a warm welcome to you, sir. Alage, Honorable Minister for State for Home Affairs, Government of India, Sri Bandi Sanjay Garni, Sadaranga Vedik Midiki ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంతోమంది చాలా అరుదైన కాంబినేషన్ చూస్తుంటాం. నందమూరి తారక రామారావు గారికి సావిత్రమ్మ గారితో ఒక అపురూపమైన అనుబంధం, రకరకాల క్యారెక్టర్స్ చేసిన ఘనత వాళ్ళిద్దరికీ దక్కింది. అలా బాలకృష్ణ గారితో సమౌజ్జిగా, హీరోయిన్గా, అక్కగా, వదినగా, అమ్మగా చేసినటువంటి మాకెంతో ఇష్టమైన సహజ నటి జయసుధ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు యూ మేడం. ఇక అలాగే ఈరోజు మరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నటువంటి మన లయన్, మన నందమూరి బాలకృష్ణ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.